कुतबुल्लापुर कॉन्स्टिट्यूएंसी के गाजुल रामाराम इलाके में गैर कानूनी तामीरात की इत्तलात के बाद हैदराबाद डेवलपमेंट अथॉरिटी हैदरा हरकत में आ गई है। सर्वे नंबर 307 में गैर कानूनी तरीके से बनाए गए घरों को ढाते हुए हाइड्रा के अफसरों ने सैकड़ों करोड़ रुपए की सरकारी जमीन की निशानदही की। डेमोलिशन ड्राइव और आवामी एहतिजाज। जीएचएमसी के अफसरों और पुलिस की हिमायत से इतवार की सुबह से गाजुल रामाराम में गैर कानूनी तामीरात को ढाने का सिलसिला शुरू हुआ। हाइड्रा के इस कदम के खिलाफ मुकामी लोग शादीद एहतिजाज कर रहे हैं। वो कहते हैं कि उन्होंने यह घर लाखों रुपए देकर खरीदे हैं। लोग सवाल उठा रहे हैं कि जिन लोगों ने उन्हें यह जायदाद बेची उन पर कार्रवाई करने के बजाय उनके घरों को गिराना मुनसिफाना इंसाफ नहीं है। अफसरों का मौक़िफ़। हाइड्रा के अफसरों के इस कदम के खिलाफ मुकामी आवाम छोटे बच्चों के साथ जेसीबी के आगे खड़े होकर डिमोलिशन को रोकने की कोशिश कर रही है। हाइड्रा के अफसरों ने वजाहत की है कि वो सिर्फ गैर कानूनी तामीरात को हटा रहे हैं और रिहायशी घरों को मुतासिर नहीं कर रहे। प्रेस మరి హైడ్రా ఈ రోజు ఇక్కడ రావడానికి కారణము కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఎక్కడైతే దొంగ పట్టాలు పెట్టుకొని కబ్జాలు చేస్తుర్రో అవన్నీ కూడా ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడానికి గత 8 నెలల కింద మరి ఇక్కడ సర్వే జరిగింది. ఇంకా ఎంక్రోచ్ అయిపోతున్నాయి, పట్టాలు డూప్లికేట్ పెట్టుకొని కబ్జాలు చేసుకుంటున్నారని చెప్పి ఇవాళ హైడ్రా రావడం జరిగింది. మరి హైడ్రా ఈ యొక్క ప్రాంతంలో ఎక్కడైతే కబ్జాలు జరిగినాయో ఎకరాలు అవన్నీ తీసుకుంటా ఉంది. మరి కొన్ని ఇల్లు ఊలగొడతా ఉర్రు. కాకపోతే ముఖ్యమంత్రి గారి ఉద్దేశము పేదలకు ఇబ్బంది కలిగించేది లేదు, పేదలున్న ఇళ్లను ముట్టుకోరు. ఇక్కడ ఉన్న నాయకులకు కూడా నేను చెప్తా ఉన్నా, కొంతమందికి మింగుడు పడకుండొచ్చు. ఏవైతే పేదలు ఉన్నారో ఆ ఇల్లు ముట్టుకుంటలేరు. ఈ 6 నెలలు 8 నెలల కింద ఏవైతే కట్టిర్రో ఆ కట్టినవి కూలగొడుతుర్రు. దానికి కూడా మరి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకపోతే నేను ఆయన సానుకూలంగా, ఎందుకంటే ఎమ్మెల్యేగా ఎంపీగా చేసింది, ఈ పార్లమెంట్లో ఎంపీగా చేసింది, ఈ ప్రాంతం అంతా ఆయనకు తెలుసు. మళ్ళీ ఆయన దృష్టికి కూలగొట్టిన కూడా తీసుకుపోయి మళ్ళీ ఎక్కడ అక్కడ కూర్చునే విధంగా ప్రయత్నం నేను చేస్తా. ముఖ్యమంత్రి కూడా ఈ యొక్క దొంగ పట్టాల మీద కబ్జాలు చేసిన మీదనే ఈ యొక్క హైడ్రా ఉక్కుపాదం పేదల మీద లేదని తెలియజేస్తున్నా.